హాయ్ ఫ్రెండ్స్, జ్ఞాన బడి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. తమ్ముళ్ళు చూశారుగా, తలలేని కోడి. అది ఒక అద్భుతమైన కథ. అది మీతో పంచుకోవాలి, అందుకే మీ ముందుకు వచ్చిన సురి చేద్దాం పదండిగా. మన శరీరంలో ఒక భాగం పోతే ఎంత బాధ ఉంటుంది అంటే, ఈ కాలు చెయ్యి అయితే పర్వాలేదు, కానీ ఏకంగా తల లేకపోతే బతకగలమా? ఊహించుకుంటే రోమాలు నిక్కపరుచుకుంటున్నాయి కదా. మరి ఓ కోడి తన తల తెగిపోయినా 18 నెలలు బతికింది. తన యజమానికి లక్షల సంపద సంపాదించి పెట్టింది. నమ్మగలరా? అరే, కోడేంది, తల లేకపోవడం ఏంది, తల లేకపోయినా లక్షలు సంపాదించడం ఏంది అనుకుంటున్నారు కదా. అవునండి, ఇది నిజం. ఓ కోడి తల లేకపోయినా తన యజమానికి లక్షలు సంపాదించి పెట్టింది. మరి దాని పూర్తి కథ ఏంటో తెలుసుకుందాం పదండి. చాలా దశాబ్దాల క్రితం, అంటే 1945 ఏప్రిల్ 20న మిరాకిల్ మైక్ పుట్టింది. మిరాకిల్ మైక్ 5.5 నెలల తర్వాత సెప్టెంబర్ 10, 1945న కొలరాడోలో ఫ్లాట్ ఫోల్సిన్ అనే వ్యక్తి చికెన్ వండుకుందామని ఫామ్ నుండి మైక్ను తెచ్చుకున్నాడు. 5.5 నెలలు ఉన్న మైక్ మెడపై గుట్టలతో ఒకటిచ్చాడు. దెబ్బకు మైక్ తల తెగి నెల మీద పడిపోయింది. అయితే పూర్తిగా తెగలేదు. ముఖ్యంగా తల నుంచి శరీరానికి మెదడు సిగ్నల్స్ పంపించే జుగులర్ నరం కట్ అవ్వలేదు. ఒక చెవి, చాలా వరకు మెదడు కూడా మైక్ మెడతో పాటే ఉండిపోయాయి. ఆ టైంలో సిరిపోయిన మైక్ పరుగులు పెట్టింది. మైక్ను పట్టుకోవడంలో లాయిడ్ ఫోల్సిన్ ఫీల్ అయ్యాడు. పైగా మైక్ మెడ నుంచి వచ్చిన బాధాకరమైన అరుపులు అతనికి మానసికంగా జారిని కలిగించాయి. దాంతో అతనికి మైక్ను చంపి తినాలనే ఆలోచన పోయి దాన్ని బతికించాలనే ఆలోచన పుట్టుకొచ్చింది. కళ్ళలో చుక్కలు వేసేందుకు ఉపయోగించే ఐడ్రాపర్తో మైక్ మెడలోకి పాలు, నీళ్లు పోశాడు. అదేవిధంగా చిరుధాన్యాలు, మొక్కజొన్న, చిన్న చిన్న పురుగుల్ని కూడా ఓ సిరంజి గొట్టం ద్వారా మెడ నుండి పొట్టలోనికి పంపించాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి మెల్లమెల్లగా ఊరంతా పాకింది. అందుకే పెద్దలు ఊరికి అనలేదు, ఒక మాట పెదవి దాటితే అది పృథ్వీ మొత్తం వ్యాపిస్తుందని. అప్పట్లో ఈ విషయం తెలుసుకున్న వారంతా అబద్ధమని కొట్టిపారేశారు. అది నిజమని నిరూపిస్తూ లాయిడ్ మైక్ను స్టాన్లేక్ సిటీలోని ఉతా యూనివర్సిటీకి తీసుకెళ్లి మరీ ప్రపంచానికి వాస్తవాన్ని చూపించాడు. అంతే, ఎక్కడెక్కడి నుంచో జనాలు తండోపతండాలుగా తరలివచ్చారు. మైక్ని చూసి దాన్ని బతికిస్తున్న లాయిడ్ని ఎగబడి ఫోటోలు తీశారు. డజన్ల కొద్దీ మెగజైన్లు, పేపర్లు ఈ విషయాన్ని ప్రచురించాయి. ప్రముఖ టైమ్ లైఫ్ మెగజైన్లోనూ మైక్ స్టోరీని ఫీచర్ స్టోరీగా ఇచ్చారు. లాయిడ్ తలలేని మైక్ని చూపించాలంటే 25 సెంట్లు అంటే 15 రూపాయలు ఇవ్వాలనే కండిషన్ పెట్టాడు. అయినా సరే జనం తండోపతండాలుగా వచ్చి మైక్ని చూశారు. అలా లాయిడ్ మైక్ మూలాన నెలకు $4,500 సంపాదించేవాడు. ఫలితంగా మైక్ విలువ అప్పట్లో $10,000 పలికింది. మరి మైక్ ఎలా చనిపోయిందో మీకు తెలుసా? చెప్తాను వినండి. 1947 మార్చి 17న అర్ధరాత్రి వేళ మైక్ అరిచింది. అది విని లాయిడ్ వెంటనే మైక్కు ఆకలితో ఉందనుకొని మైక్ మెడలోకి మొక్కజొన్న పోనిచ్చాడు. అయితే ఆ టైంలో అతని దగ్గర సిరంజి గొట్టం లేదు. ముందు రోజే వాటిని క్లీన్ చేసి వేరే చోట పెట్టాడు. డైరెక్ట్గా ఆహారాన్ని వేయడం సెట్ కాకపోవడంతో మైక్కు ఊపిరాడక చనిపోయింది. మరి మైక్ 18 నెలలు ఎలా బతకగలిగింది? అదే చెప్తాను వినండి. జుగులర్ నరం తెగకపోవడం, రక్తం గడ్డకట్టడం వల్ల మైక్ చనిపోకుండా ఉండగలిగింది. బ్రెయిన్, ఒక చెవి కూడా మెడతో పాటు ఉండటం వల్ల జీవించగలిగింది. గాలి పీల్చడం, హార్ట్ కొట్టుకోవడం వంటి సిగ్నల్స్ పంపించే బ్రెయిన్ నరాలు కట్ అవ్వకపోవడం వల్ల మైక్ పూర్తి ఆరోగ్యంతో బతకగలిగింది. ప్రస్తుతం తలలేని కోడి పేరుతో, అంటే మైక్ పేరుతో కొలరాడోలోని ఫ్రూటాలో ఓ సంస్థ ఉంది. ఈ సంస్థ ప్రతి సంవత్సరం మైక్ ది హెడ్లెస్ చికెన్ డేని నిర్వహిస్తుంది. 1999 నుంచి మే 3వ వారంలో ఈ డేని జరుపుతున్నారు. ఆ రోజు పైకేరా, ఎగాటాస్, ఫిన్ ది హెడ్ అండ్ ది చికెన్ క్లాక్ ఆఫ్, చికెన్ బింగో వంటి పోటీలు నిర్వహిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ మైక్ స్టోరీ. మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.